పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మరి ఆయన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను దేవుని పేరట. మరి ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను, ఈ మీటింగ్ ను మనం ప్రారంభించుకుందాం. మరి దేవునికి మహిమ తెచ్చులాగున మరి దేవుడే మనకు సహాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన ద్వారా ఈ యొక్క మీటింగ్ ను ప్రారంభించుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థనతోటి ఈ ఆరాధనను ప్రారంభించుకుంటాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశంలో పట్టచాలని గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, యుగ యుగములకు సజీవుడవు, స్తోత్రారుడవు, పూజారుడవు అయిన దేవుడవు తండ్రి. ఆయన ప్రభువా, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మహాగణుడ, మహోన్నత, సత్య సంపూర్ణుడ, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆది అంతమైన దేవ, మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ గడిచిన కాలం అంతా ప్రభా, మీకు కృపా కనికరములతో, ప్రేమ వాత్సల్యములతో తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుకొచ్చిన మీ ప్రేమను బట్టి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యోగ్యత లేని మమ్మల్ని ప్రభావ ఇంతవరకు సజీవంగా ఉంచినందుకే మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. తండ్రి, రాత్రికాల సమయంలో ఈ రీతిగా తండ్రి ఆన్లైన్ లో ప్రభావ మీ సన్నిధిలో గడపడానికి నా తండ్రి, మీకు మొరపెట్టుకోవడానికి, నేను మిమ్మల్ని స్తుతించడానికి, మీ స్వరం వినడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ. తండ్రి, మేము ఇక్కడ ఈ సమయం అంతటినీ ప్రభావ మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని కూడింటి ఎక్కడ ఉంటానన్న దేవుడు తండ్రి, మా మధ్యలోనికి మీరు దిగిరండి. నాన్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. పాటల ద్వారా ప్రభావ మీరే మహింపుతో రమ్మని ప్రార్థిస్తున్నాం. ఆయన వాక్యం చెప్పిన మీ దాసం ద్వారా మాతో మాట్లాడండి. నా తండ్రి, మా ఆత్మీయ జీవితాలను సరి చేసుకునేలాగిన తండ్రి, మీకు ప్రీతికరమైన జీవితం జీవించలాగిన తండ్రి, నాయన మీ వాక్య పిలుగులో మా జీవితాలను ప్రభావ పరిశీలించుకోవాలని మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మతో నింపినైనా మీరే మాత్రం తండ్రి మాతో మాట్లాడండి. ప్రభా తండ్రి, వాక్యాన్ని నాయన గ్రహించి దాని హృదయంలో దాచుకొని దాని ప్రకారంగా జీవించే జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి ప్రభా మీరే జవాబును అనుగ్రహించండి. ప్రభా ప్రతి విజ్ఞాపనకు తండ్రి ఘన విజయాన్ని దయచేయండి. ఆ ప్రభా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన అంతటికీ ప్రభా మీరే తోడైనండి. ఆది అంతా మీరే వహించండి ప్రభా, అధ్యక్షత మీరే వహించండి. నామాన్ని మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన రావాల్సిన వారందరినీ కూడా ప్రభా మీరు త్వరపెట్టి నడిపించమని, ఈ ఆరాధనంతటి ద్వారా మహిం పొందమని మీరు ప్రార్థిస్తున్నాను. మీకే తండ్రి నాయన నమ్మదగిన దేవుడు అగినందుకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను కొరకే నన్ను ఏర్పరచన్, సియోను రాజు నా యేసే సియోను కొరకే నన్ను ఏర్పరచన్, సియోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. నిషేధింపబడిన రాయి సియోనులో మూలారాయి, నిషేధింపబడిన రాయి సియోనులో మూలారాయి. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు
సియోను రారాజు. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సియోను కొరకే నన్ను సియోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. సియోను రారాజు నా యేసు నిషేధింపబడిన రాయి, సియోనులో మూలారాయి, నిషేధింపబడిన రాయి, సియోనులో మూలారాయి. ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సియోను రారాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రారాజు, రాజుల రాజుల రాజు సియోను రారాజు, సియోను రారాజు నా. థ్యాంక్ యూ బ్రదర్, వందనాలు. ప్రార్థించిన మీకు, మరి పాట పాడిన మీకు అందరికి వందనాలు. మరి నాగరాజు బ్రదర్, ప్రైజ్ రాడ్ అండి. ప్రైజ్ రాడ్ సార్. ప్రైజ్ లాడ్ బ్రదర్. మీరు వాక్యంలోకి నడిపించండి. అందరికి ప్రైజ్ లాడ్. దేవుని యొక్క వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 11వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. ప్రార్థన చేసుకుంటాం. అప్రేంగల్ ప్రభావ, కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన సృష్టికర్తవు, భూమి ఆకాశంలో సృజించిన దేవుడు, నోటి మాట చేత భూమి అందరి సమస్తమైన సృష్టించిన గొప్ప దేవుడు అని వందనాలు. ఆయన నన్ను మమ్మల్ని మీ సారూప్యంలో సృష్టించినారు. ఇదిగో నీ పోలిక చొప్పున మమ్మల్ని సృష్టించినారు. ఇదిగో పాపం చేత పతనమై ఇదిగో మీకు దూరమైన మమ్మల్ని అయినా తండ్రి, ఇదిగో మీ ప్రియ కుమారుని కాలం సమీపించినప్పుడు మీ ప్రియ కుమారుని మా కొరకై లోకానికి పంపి అయినా ఇదిగో మా ప్రభు కార్చిన పరిశుద్ధ పావన పుణ్య రత్నంలో మా ప్రతి పాపమును కడిగి నీ బిడ్డగాని సొత్తుగాని స్వకీయ సాంపాత్యంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని రీతిగా నీవు ఏర్పాటు చేసుకుని ప్రజలతో కూడుకొని ఆడినట్లు నీకున్న కనికరం చొప్పున జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఆయన ఇదిగో దినమంతట్లో మీరు చూపిన గొప్ప వందనాలు. ఈ సాయంకాల సమయంలో రీతిగా నీ పరిశుద్ధ బిడ్డలతో చేరిన సన్నిధికి వచ్చి గొప్ప భాగ్యం ఇచ్చినారు. వాటి ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఇదిగోని మరి మీ పరిశుద్ధ బిడ్డల మధ్యలో నేను తండ్రి ఇదిగో నేను ఈ వాక్యం ద్వారా మీరే నాతో మాతో మాట్లాడము. ఆయన నిలబడి నిదాసిన యోగిని ఇదిగోని రక్త ప్రోక్షణ కింద తీసుకొని వస్తుంటుంది కానీ నన్ను కడిగి పరిశుద్ధపరచము. ఇదిగోని మాటలు నా నోటి నుంచి మని ఇదిగో మా యొక్క ఆత్మీయ అక్కర కొలది నాతో మాతో అందరితో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ ఏసయ్య పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, ఇక్కడ సొలొమోను గురించి రాయబడిన మాట అయితే మొట్టమొదటి ఆ యొక్క దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని నిర్మిస్తూ వచ్చినాడు సొలొమోను గురించి తాను ఏ లోపము లేకుండా నెరవేర్చి తన పని ముగించెను. ఇది శరీర సంబంధమైన దేవాలయము, ఈ లోక సంబంధమైన దేవాలయము ఎటువంటి లోపము లేకుండా ముగించగలుగుతా వచ్చినాడు సొలొమోను. కొరకై బహుశా ఎంతో ప్రయాస, ఎంతో కష్టము, ఎంతో త్యాగము దీని వెనుక అన్నది. ఒక నిర్మాణం చేయాలంటే అది బహు కష్టంతో కూడుకున్న పని. ఎస్పెషల్ గా ఇల్లు కట్టుకోవటం అంటే ఈ లోకంలో ఒక సామెత చెప్పబడతా ఉంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇవి రెండు కూడా చాలా కఠినమైన టాస్కులు అంటే శ్రమతో కూడుకున్న పనులు, చాలా సమర్పణ, త్యాగము అవసరము. కాబట్టి ఈ లోక సంబంధమైన దేవాలయాన్ని నిర్మించడానికి సొలొమోను ఏ లోపము లేకుండా నిర్మించగలటువంటి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అన్నా చూడండి, కొన్ని లోపాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఒక లోపం అనేది ఉంటది. కానీ ఇక్కడ సొలొమోను కట్టిన ఈ దేవాలయానికి లోపము లేకుండా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
ఈ లోపము లేకుండా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా మన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దయచేసి చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము 2వ భాగం చూస్తే, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉంటున్నట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. ప్రియమైన సహోదరుల సహోదరి, ఇక్కడ మన ఆత్మ, జీవము, శరీరము, మానవుడు త్రిభాగీయ జీవి, అంటే 3 భాగాలు కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఈ 3 భాగాల్లో దేవుడిచ్చిన ఆత్మ, ఈ యొక్క ప్రాణము, శరీరము, ఈ 3 కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో నిందారహితంగా ఉండాలని పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే 3 విషయాల్లో కూడా ఎక్కడ కూడా లోపము ఉండకుండా ఉండాలని, మన ఎటువంటి నింద కూడా మన మీద ఆరోపించేదిగా ఉండకూడదని, ఆ రీతిగా మనము ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క 3 విషయాల్లో కూడా ఈ లోకంలో మనము శరీరంలో జీవిస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన ఆత్మ మనలో ఉంది. కాబట్టి ఈ ఆత్మకి మనం ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి ప్రయాసపడతా ఉంటాం ఈ లోకంలో. ఈ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ఈ యాత్రా జీవితంలో శరీరము ఈ యొక్క ఆత్మకు విరోధముగా పోరాటం చేసేదిగా ఉంటా ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అనేక చోట్ల ఈ ఆత్మకు శరీరానికి మధ్య ఉండే ఆ వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ యొక్క శరీరమేమో ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన లేదంటే తాత్కాలికమైన అంశాలపైన దృష్టి ఉంచేదిగా ఉంటా ఉంది శరీరము. వేరాజ్ మన ఆత్మ వచ్చేటప్పటికి ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచాలని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మనకి. కాబట్టి ఈ అనేక సార్లు, అంటే ఉదాహరణకి ఒకవేళ కాసేపు ప్రార్థన చేసుకుందాము, మోకరించి ప్రార్థన చేసుకుందాము అని ఆత్మ చెప్తా ఉంటది. శరీరం ఏమంటా ఉంటుందంటే, ఎందుకులే, ఇప్పుడు బాగా అలసిపోయావు కదా, పని చేసుకోవటం లేదు, పని చేసుకోవాలి కదా, పని లేదంటే ఉదయం నుంచి డ్యూటీ చేసి అలసిపోయావు కదా, పండుకో, ఏం కాదులే చేసుకోకపోతే అని శరీరము బద్ధకమిస్తూ ఉంటుంది. ఆత్మేమో లేచి కాసేపు ప్రార్థన చేసుకో అని చెప్తా ఉంటుంది. కానీ అనేక సార్లు యాత్రా జీవితంలో మనము ఈ యొక్క శరీరం యొక్క మాటకు విధేయత చూపేవారంగా ఉంటాం. శరీరాన్ని కష్టపడటానికి ఎక్కువగా ఇష్టపడని స్థితి, తద్వారా ఆత్మీయముగా బలము పొందలేని స్థితి అన్నాడు అనేక క్రైస్తవుల జీవితాల్లో ఉంటా ఉంటుంది. నేను ఈ మధ్య ఒక ఆర్టికల్ చదువుతా ఉంటే దాంట్లో ఒక పెద్ద సువార్థికుడు, ఒక బ్రదర్ రాస్తా వచ్చినాడు. ఈ రోజుల్లో క్రైస్తవులు 95% ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ మాల్ న్యూట్రిషియస్ అని, అంటే ఈ పోషకాహార లోపము అని. ఈ పోషకాహార లోపము అంటే మనం చూస్తూ ఉంటాము, ఈ కొంతమంది రోడ్ల మీద ఉంటారు కదా పిల్లలు, తల్లిదండ్రులు ఎవరైతే రోడ్ల మీద ఉంటారో వారి పిల్లలు సన్నగా, బక్కపల్సుగా, మీకు సరైన ఆహారం లేని స్థితి, వాళ్ళని చూస్తేనే తెలుస్తూ ఉంటది. అలాగే క్రైస్తవుల జీవితాలు కూడా ఈనాడు, అంటే ఎప్పుడైతే మనము ఆత్మను జయించలేకపోతాం, ఆత్మ ద్వారా శరీరాన్ని జయించలేకపోతామో, దెన్ వి విల్ బికమ్, మనం కూడా ఈ యొక్క పోషకాహార లోపము కలిగిన క్రైస్తవులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి, మన యొక్క యాత్రా జీవితంలో యొక్క శరీరాన్ని జయించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎంతవరకు మనం మన శరీరాన్ని జయించగలుగుతా ఉన్నాము, ఎంతవరకు మనము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపగలుగుతా ఉన్నామో మన జీవితాలను మనము పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా ఒక చక్కని వాక్య భాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.
ఇక్కడ మన శరీరాలను సజీవ యాగముగా, దేవునికి పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించుకోవాలని దేవుని యొక్క వాత్సల్యమును బట్టి అపోస్తులైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను వారులారా, ఎంతవరకు మనము మన శరీరాన్ని జయించగలుగుతా ఉన్నాము? ఒకవేళ శరీరాన్ని మనం జయించకపోతే ఆత్మీయంగా మనం బలం పొందుకోలేము. ఆత్మీయంగా మనం బలం పొందుకోలేకపోతే ఈ లోకంలో జయ జీవితం జీవించడం కష్టం. ఈ లోకంలో జయ జీవితం జీవించకపోతే దేవుని యొక్క రాకడలో ఎత్తబడటం కష్టం. దేవుని యొక్క రాకడలో ఎత్తబడకపోతే ఈ క్రైస్తవ్యము, ఈ యొక్క ప్రార్థనా జీవితము, ఈ విశ్వాస జీవితం అంతా కూడా వృధా అయిపోతుందేమో. జాగ్రత్త. కాబట్టి మన శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత మన జీవితాల్లో ఎంతవరకు మనం సమర్పణ కలిగిన జీవితం జీవించగలుగుతా ఉన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆ యొక్క ఐరుకో మార్గం గుండా వెళ్తున్నప్పుడు జక్కయ్య ఇంటికి రావటం మనం చూస్తాం. జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్యకి యేసు ప్రభు వారు ఏమీ చెప్పలేదు. జక్కయ్య చెట్టు దగ్గర, నేడు నేను నీ ఇంట ఉండవలసింది అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇంట్లోకి వచ్చాడో ఆయన యొక్క జీవితము బహు అద్భుతంగా మార్చబడతా వచ్చింది. ఇక్కడ చూస్తే చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పిన. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ చూస్తే జక్కయ్య యేసు ప్రభు వారు ఏం చెప్పలేదు. అయ్యా, ఇదిగో నువ్వెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నావో అదంతా కూడా వారికి తిరిగి అప్పగించేసి, నువ్వంతా తిరిగి ఇచ్చేసేయి అని చెప్పాడా? చెప్పలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు జక్కయ్య ఇంట్లోకి వచ్చాడో హిస్ లైఫ్ స్టార్టెడ్ విత్ సాక్రిఫైస్. సమర్పణతో తన జీవితంలో ఆరంభం అయ్యింది. తను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి 4 గంటలు, నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తున్నాను, మిగిలింది ఎవరైతే నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 గంటలు ఇస్తానని చెప్పి. ఎంత గొప్ప సమర్పణ కదా జక్కయ్య జీవితంలో. అందుకు జక్కయ్య, ఇతను అబ్రహాము కుమారుడే. నువ్వు నేను అబ్రహాము కుమారులుగా పిలువబడాలంటే, నువ్వు నేను నీ దేవుడు నా దేవుడుగా దేవుడు పిలిపించుకోవాలి అంటే ఈ యొక్క సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంతవరకు నీ సమర్పణ జీవితం ఉంది? ఎంతవరకు నువ్వు నేను సమర్పించుకోగలుగుతా ఉన్నాం? లేదంటే మనము విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నాం. విశ్వాసులు ఇక్కడ అబ్రహాం యొక్క కుమారుడే అని పిలువబడటానికి కారణం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే శారా యొక్క సాక్ష్యం చెప్పబడిన తర్వాత వీరందరి గురించి ఎందుకు అంటే, వీరు దేవుని యొక్క రాజ్యం కొరకు, అంటే ఎవరు చూడలేదు అప్పటి వరకు యేసుక్రీస్తు దేవుడు ఒక రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నాడని. ఎప్పుడు మనకి నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు అని చెప్తా వచ్చినాడు దేవుడు. కానీ అప్పుడు అబ్రహాం గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడు ఏ దేనికి నిర్మీయ శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అన్నది. ఏంటండి, అప్పుడే అబ్రహాం చూసేశాడా దేవుని యొక్క పట్టణాన్ని, పరిశుద్ధ పట్టణాన్ని చూస్తా వచ్చినాడని రాయబడతా ఉంది. ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తుండెను. అందుకే ఈ లోకంలో అబ్రహాము గుడారములలో నివసించడానికి ఇష్టపడతా వచ్చినాడు. బహు ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్రహాం ఏంటండి, అంత ఆస్తి గలవాడు, మిక్కుల ఆస్తి గలవాడు, దాదాపు యుద్ధ ప్రావీణ్యం కలిగిన వారు ఉన్నారు. ఇంతమందిని పెట్టుకొని ఒక ఇల్లు కన్స్ట్రక్షన్, అది కూడా వాగ్దాన దేశంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తా వచ్చినాడో ఆ వాగ్దాన దేశంలో ఒక ఇల్లు కట్టుకోనికి ఇష్టపడలేదు. కానీ ఇది అశాశ్వతమైనదని అబ్రహాముకు తెలుసు. ఈ లోకము అశాశ్వతమైనదని, కొంతకాలం ఈ లోకంలో జీవిస్తాడని తెలుసు. అందుకే ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు కాబట్టే దేవుడు పిలిస్తే వచ్చినాడు. తన సొంత
ప్రజలను, తన సొంత దేశాన్ని, తనకున్న ఆస్తిని అంతా వదిలేసేసి బయలుదేరి వచ్చినాడు. అబ్రహాం వచ్చినాడు, విశ్వాసంతో జీవించినాడు. 100 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాలు దేవుడిచ్చిన వాగ్దానం కోసం ఎదురు చూస్తా వచ్చినాడు. దేవుడేమో ఆకాశ నక్షత్రంలోలే నీకు ఒక సంతానం విస్తరించబడుతుంది, తర్వాత భూమి మీద ఇసుకరేణువులోలే నీ సంతానం విస్తరించబడుతుంది అంటే ఆయన జీవితకాలం అంతట్లో కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడలేదు. కేవలము అబ్రహాం చూసిన కుటుంబము, బహుశా ఇసాకుకి 2 కుమారులు యాకోబు, యెషావులను చూసింటాడు. తర్వాత ఇష్మాయేలు, బహుశా ఇష్మాయేల్ పెళ్లి చేసుకుని ఒక 2-3 పిల్లల్ని కనడేమో తెలియదు. ఇంతవరకే ఆయన సంతానం. ఆ తర్వాత కొంత మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు చూస్తాం అబ్రహాం జీవితంలో. తర్వాత బహుశా కొంతమందిని కానీ వారందరిని ఎల్లగొట్టేసాడు. మహా అంటే ఒక 20 మంది ఉండొచ్చాము. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆకాశ నక్షత్రంలో నీ సంతానం అవుతుంది, భూమి మీద ఇసుకరేణువులో లేని సంతానం అవుతుంది అంటే ఆ యొక్క వాగ్దానాన్ని ఆ పరిశుద్ధ పట్టణంలో చూస్తాననే విశ్వాసము అబ్రహామును ఈ లోకంలో కనీసం ఒక ఇల్లు కూడా కట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఇదంతా టెంపరీ థింగ్స్, దీస్ ఆర్ గోయింగ్ టు బర్న్ వన్ డే. ఇవన్నీ కూడా ఒక రోజు కాల్చివేయబడతాయి. కాబట్టి అట్టి విశ్వాసంతో అబ్రహాం తన జీవితాన్ని కట్టుకుంటా వచ్చినాడు. అలాగే అంటే ఈ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్. ఆయన తన సొంత కుమారుని సైతము బలి అర్పించడానికి వెనుక తీయలేదు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం ఉందని తెలుసు. ఒకవేళ ఆ రోజు ఇస్సాకును బలిచ్చినప్పటికీ కూడా దేవుడు బ్రతికించగల సామర్థ్యం కలవాడని తెలుసు. కాబట్టి ఇంతగా ప్రభు యొక్క మాటకు విధేయత చూపుతా వచ్చినాడు. అందుకే దేవుడు అబ్రహాంతో ఏదీ దాచలేదు, అన్నీ చెప్తా వచ్చినాడు అబ్రహాంకి. ఈనాడు నీకు నాకు కూడా అదే ఆధిక్యత దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే ఆ ఆధిక్యతను పొందుకోవటానికి సిద్ధముగా లేవేమో. మన సహోదరి యొక్క ఆత్మీయ జీవితము ఇవి ఏ లోపం లేకుండా ఆత్మీయ శరీరము, జీవము, ప్రాణము, శరీరము మూడిట్లో ఎక్కడ కూడా నిందారహితంగా, మూడింటి విషయాల్లో కూడా నిందారహితంగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. ఏ రీతిగా నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేయగలుగుతా ఉన్నా? ఒకవేళ ఈ లోకంలో ధనం సమకూర్చుకుంటా ఉంటే అది చిమ్మెటబడుతుంది, అది ఒక దినము అది కాల్చివేయబడుతుంది, దొంగలు దొంగిలిస్తారు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? పరలోకంలో ధనం సమకూర్చుకోండి. అంటే మన దృష్టి ఎక్కడైతే ఉంటుందో, మనం పరలోకం మీద మన దృష్టి ఉంటే పరలోక సంబంధమైన విషయాల మీదనే మన దృష్టి ఉండాలి ఈ లోకంలో. లేదనుకోండి ఈ లోక సంబంధమైన విషయాలపైన ఉంటుంది. నేను ఎవరిని కూడా ఉన్న డబ్బులు తీసుకెళ్లి సంపాదించండి అని చెప్తలేదు. కానీ హలో సార్ వినిపిస్తుందండి, చెప్పండి. అలాగని కాదు, కానీ కాకపోతే మన జీవితంలో మార్పు ప్రభు మన హృదయంలోకి రాకముందు, మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఒక మార్పు ఏంటి? అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం చూస్తే ప్రభు తనను దర్శించక ముందు సంఘాన్ని హింసిస్తూ ఉండేవాడు. సంఘాన్ని హింసిస్తుంటున్న సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అదే సంఘం కొరకు, అదే ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడతా వచ్చినాడు. ఎంతో సువార్త పరిచయం, గొప్ప పరిచయం జరిగిస్తా వచ్చినాడు. అంటే ప్రభు దర్శించక ముందు ఆకాశ గురిని కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఎంత గొప్ప విధేయత కదా, ఎంత గొప్ప సమర్పణ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితము, జక్కయ్య యొక్క జీవితం. అందుకే జక్కయ్య దావీదు కుమారుడిగా పిలువబడతా వచ్చినాడు. ఇంకా అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో చూస్తే కొర్నేలి గురించి కూడా కొన్ని మాటలు రాయబడతా వచ్చినాయి. కొర్నేలి యొక్క దాన ధర్మాలు, ఆయన యొక్క చేసిన ఆ పుణ్య కార్యాలు ప్రభు సన్నిధికి చేరుతా వచ్చినాయి. అందుకే దేవుడు పేతురును కొర్నేలి ఇంటికి పంపించి ఆ కుటుంబం అంతటికీ కూడా రక్షణ సువార్త చెప్తా వచ్చినాడు. అంటే ఆయన యొక్క సమర్పణ జీవితము ప్రభు చూసి ఆయనకు రక్షణ లేకుండా చనిపోవటము ప్రభుకే ఇష్టం లేకుండా ఉంది. అందుకే ఆ ఇంటికి, కుటుంబానికి రక్షణ కార్యం ప్రకటించబడతా వచ్చింది, రక్షణ సువార్త ప్రకటించబడతా వచ్చింది. ప్రియమైన వారలారా, నేను ఆ జీవితంలో ప్రభువుని అంగీకరించిన ప్రభు బిడ్డలుగా చెప్పుకుంటున్నాం. కానీ ఎంతవరకు మన జీవితంలో ప్రయాసపడతా ఉన్నాం? ఎంతవరకు ఇతరులకు సువార్త ప్రకటించే విషయంలో కానీ, ఇతరులకు దేవుని యొక్క ప్రేమను పంచే విషయంలో కానీ, లేదంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, 2వ ఆజ్ఞ దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ దేవుడిచ్చిన ఆజ్ఞలో మనం ఎంతవరకు మనము ప్రయాసపడగలుగుతా ఉన్నాం? నాకు అనేక సార్లు భలే భయం అనిపిస్తుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, అనేక మందికి మనము సువార్త ప్రకటించలేదు. నేను అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాం. మా ఆఫీస్లో మా సూపర్వైజర్స్, మా కొలీగ్స్ కొంతమందిని చూస్తే వాళ్ళకి సువార్త ప్రకటించలేము. కానీ
వారిని ప్రేమిస్తే మనం ఏం చేయాలి? వారికి స్వార్థ ప్రకటించాలి. లేకపోతే ప్రేమ లేనట్టే. ఎందుకంటే వాడికి స్వార్థ ప్రకటించకపోతే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? తెలియకపోతే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత అంటే మనతో పాటు తిరిగి, మనతో పాటు కలిసి మాట్లాడి, మనతో పాటు పనిచేసిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతే ఎంత దుఃఖం అనిపిస్తుంది కదా. కాబట్టి మనము సమర్పణ జీవితం కలిగి అనేకులకు ప్రభు యొక్క స్వార్థను ప్రకటించవలసిన వారం అంటున్నాం. అంటే మన జీవితంలో మార్పు ఇతరులు చూడగలగాలి. ఏంటండి ఈమె ఇంతకు ముందు ఊకి కొట్లాడేది, ఇప్పుడు అస్సలు కొట్లాడదండి, ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. ఇంతకు ముందు వీళ్ళు ఊరికి అబద్ధాలు ఆడేవారండి, ఇప్పుడు అస్సలు అబద్ధాలే ఆడతారు. ఇఫ్ యూ కెన్ గెట్ సచ్ టెస్టిమనీ, అటువంటి సాక్ష్య జీవితము మన జీవితాల్లో ఉందా? ఒకవేళ లేకపోతే మనము ఆత్మీయ జీవితాన్ని ఏ లోపము లేకుండా కట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ప్రభు రాకడలో ఎత్తబడలేము. ఏదైనా లోపం ఉంటే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడలేము. ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇద్దరు రోడ్లో దంచుతా ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇద్దరు కలిసి పండుకుంటే ఒకళ్ళు విడవబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు. నువ్వు ఏ రీతిగా అయితే ఆ యొక్క బుద్ధి కలిగిన కన్యకల్లో ఏ రీతిగా 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 10 మంది బుద్ధి లేని కన్యకలు, వాళ్ళు నూనెను సిద్ధపరచుకున్నారు, వీళ్ళు నూనెను సిద్ధపరచుకోలేదు. అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఇంకొక బ్యాచ్ సిద్ధంగా లేరు. నీవు వ్యక్తిగతంగా ఏ గ్రూప్ కి చెందినదానవు? సిద్ధపాటు కలిగి ఉన్నావా? సమర్పణ జీవితం కలిగి ఉన్నావా? ప్రయాసపడుతూ ఉన్నావా? లేదంటే దీనికి ఆపోజిట్ గా, దీనికి వ్యతిరేకమైన జీవితము, సమర్పణ లేకుండా, సిద్ధపాటు లేకుండా, ప్రభు కొరకు జీవించకుండా, ఇంకా నీ కొరకే, ఈ లోకం కొరకే, ఈ శరీరం కొరకే జీవిస్తూ ఉన్నావా? జాగ్రత్త, విడవబడితే గొప్ప నష్టం. కాబట్టి పిల్లరా, ఇంకొక సంఘము ఉంది. ఒక 5 నిమిషాల్లో వాక్యాలు ముగిస్తాను. ఈనాడు సంఘానికి సాదృశ్యమైన లవోదికీయ సంఘము. అంటే ఈ యొక్క మన హృదయాన్ని కట్టుకునే విషయంలో, ఇది హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు లేడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుడు ఈ హృదయాన్ని అడుగుతాడు. ఈ హృదయంలోనికి దేవుడు వస్తే, యేసు ప్రభు వారి హృదయంలోనికి వస్తే, అప్పుడు ఈ హృదయం అంతా బాగు చేయబడుతుంది. కానీ ఇక్కడ ఉన్న లవోదికీయ సంఘము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్న లవోదికీయ సంఘము, వాళ్ళు అనుకుంటా ఉన్నారు, మేము ధనవృద్ధి చేసుకున్నాము, మాకేమీ లోటు లేదు, మేము అంతా సమృద్ధిగా ఉంది, మాకు అసలు ఏ ఇబ్బంది లేదు, ఇరుకు లేదు అనుకుంటున్నారు లవోదికీయ సంఘం. కానీ దేవుడు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, అక్కడ సంఘము వెలుపుట దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. సంఘం బయట ఉండి తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. నాడు అనేక మంది క్రైస్తవుల జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. యేసు ప్రభు లోపల లేడు, వెలుపులో ఉన్నాడు. లోపలే ఉన్నాడని రీతిగా వాళ్ళు మోసం చేసుకునే క్రైస్తవులుగా ఉంటున్నారు. బట్టి ప్రియమైన సహోదరి, యేసు ప్రభు వారు నీ హృదయంలో ఉండి నీ జీవితాన్ని కట్టుకుంటున్నావని నీ హృదయంలో ఉంచుకొని, లేదా ఆయనను బయట ఉంచేసి, నేను బాగానే ఉన్నాను, నేనంతా క్రైస్తవురాలుగా ఇదిగో ప్రార్థనకి వెళ్తూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటున్నాను, అన్ని చేసుకుంటే నాకు అంత సమృద్ధి ఉంది, నాకేమీ లేదు అనుకుంటున్నావేమో. లవోదికీయ సంఘం కూడా అలాగే అనుకుంటా ఉంది, మోసం చేసుకుంటా ఉంటాను. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా యేసు ప్రభు వారు ఈ హృదయంలో లేడు అనే ఆలోచన అనుకుంటే ప్రభుని ఆహ్వానించు. ఇదిగో నా ఎద్దుకు వచ్చు, నేను ఎంత మాత్రమును త్రోసలేను. ఆయన దగ్గరికి వస్తే, ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే, ఆయన నీ జీవితాన్ని కడతాడు. ఆయన నా జీవితాన్ని కట్టిన దేవుడు, ఈ జీవితాన్ని కడుతున్న దేవుడు. ఆయనకి ఇష్టపడదాం, సమర్పణ కలిగి ఉందాం. ఈ లోక సంబంధమైన అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను క్రీస్తులో ఆయన యొక్క మరణ పునరుద్ధానములను ఎరుగు నిమిత్తము ఈ లోకంలో సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అంటే ప్రతిదీ కూడా డబ్బా అవసరం లేదు, యేసు ప్రభు ఉంటే చాలు. లోకంలో సుఖభోగాల అవసరం లేదు, యేసు ప్రభు ఉంటే చాలు. ఈ లోకంలో ఆయన కోసం కష్టాలు అనుభవించాలా, పర్వాలేదు, అనుభవిస్తాను. శ్రమలు అనుభవించాలా, సిద్ధమే. అంటే యేసు ప్రభు ఉంటే చాలు. మనం కూడా అనేక సార్లు పాట పాడుతున్నాం, యేసయ్య నీవు ఉంటే నాకు చాలు, యేసయ్య ఈ లోకంలో ఇంకేమీ అక్కర్లేదు అని పాటలు పాడేవారంగా ఉంటాం. కానీ నిజంగా అటువంటి పరిస్థితి వస్తే మనం ప్రభు కొరకు జీవించగలుగుతామా? మనం పరీక్షించుకుందాం. దేవుడు ఈ లోపము లేకుండా నీ జీవితాన్ని, నా జీవితాన్ని కట్టాలని కోరుతా ఉంటున్నాను. ఆ రీతిగా
ఇంకా మన జీవితాలు కట్టుకోవాలంటే, ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలంటే సమర్పణ ప్రాముఖ్యమైనది. సమర్పణ లేకపోతే మన జీవితాలు మనం కట్టుకోలేము. నేను దావీదు కుమారుడిగా పిలువబడలేదు. కాబట్టి ప్రియులారా, ఏ రీతిగా అయితే సొలొమోను దేవాలయాన్ని ఈ లోపము లేకుండా కడుతూ వచ్చినాడు, ఆ రీతిగా మన హృదయం అనే మన దేవాలయాన్ని, మీ హృదయము దేవుని యొక్క ఆలయం అని మీరు ఎరుగరా? ఈ హృదయం అనే ఆలయాన్ని ఈ లోపము లేకుండా మన యొక్క జీవము, ప్రాణము, శరీరము మూడిట్లో ఎక్కడ కూడా ఎటువంటి లోపము లేకుండా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి ప్రభు మనకి కృప అనుగ్రహించునుగాక. దేవుడి కొన్ని మాటలు మనకిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నిర్మాణ గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇదిగో సొలొమోను ఈ లోపము లేకుండా ఆ యొక్క దేవాలయాన్ని, ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని కడుతూ వచ్చినాడు. ఇదిగో మా జీవితాల్లో కూడా ఏ లోపము లేకుండా ఇదిగో మా యొక్క జీవము, ప్రాణము, శరీరము నిందారహితముగాను తను ఉండాలని కోరుకున్న దేవుడుగా ఉన్నావు. తండ్రి ఇదిగో ఆ రీతిగా మా జీవితాలు కట్టుకోవడానికి మీ కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో మీ కనికరాన్ని కోరుకుంటూ ఇదిగో వచ్చిన మా పిల్లలందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలను ఆయన తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఎవరైతే ఆత్మీయ జీవితాలు ఈ లోపములు లేకుండా కట్టుకుంటూ వస్తున్నారు, వీళ్ళందరినీ బట్టి మీకు వందనాలు. ఎవరైతే ఆ స్థితిలో లేరు అయ్యా తండ్రి ఇదిగో వారిని మీరు దర్శించండి. ఇదిగో వారి జీవితాల్లో మీరు ఉండండి ప్రభా. ఇదిగో మా అందరి జీవితాల్లో ఇదిగో మా హృదయాల్లో ఆయన తండ్రి మిమ్మల్ని ప్రతిష్ఠించుకోవటానికి ఇదిగో మా యొక్క హృదయం అనే ఆలయంలో ఆయన తండ్రి ఇదిగో మిమ్మల్ని ఆహ్వానించడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో మిమ్మల్ని కలిగి జీవించటకు తద్వారానైనా మన తండ్రి ఇదిగో మా జీవితాల్లో తండ్రి మమ్మల్ని కాదు కానీ ఇదిగో క్రీస్తును నేను తండ్రి మిమ్మల్ని చూసినట్లుగా మీకు చూపించి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నేను ఇదిగో నేను నిబిడ్లముగా మంచి సాక్షి జీవితం కలిగి ఉండటానికి ఇదిగో మాకు అందరికీ సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో మీకు ఒకరు కోరుకుంటూ నేను ఇదిగో టీంను బట్టి పొందనాలు జరుగుతున్న పరిచర్యలందరినీ బట్టి పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించండి. మా ప్రియ కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఇదిగో దీవించి ఆశీర్వదించిన తండ్రి ప్రతి కుటుంబంలో నేను ఎదుగు ప్రతి అవసరంతో మీరే తీర్చమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నా. ఎవరైతే నేను తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో వెళ్తున్నారు జ్ఞాపకం చేసుకొని ఇదిగో నేను మీరు ఎమ్మటి బాగు చేయండి. రక్త పోషణకి మీకు తీసుకొని వస్తుంటే పరిశుద్ధపరచమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన తండ్రి ఇదిగో ఇంకెవరైతే కుటుంబాల్లో ఆర్థిక ఔషధాలు వెళ్తున్నారో వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటుంది. నేను ఇంకెవరైతే శోధనలు సమస్యలు వెళ్తున్నారో వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి శోధన సమస్యల నుంచి మీరే విడుదల కలండి సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో మీ కృపను కోరుకుంటూ మా దేశం కొరకు ఆయన తండ్రిగా ఆయన మరి ప్రార్థిస్తూ ఉంటున్న సహాయం చేయండి తండ్రి. ఇదిగో మా దేశంలో ఆయన తండ్రిగా భయంకరమైన విగ్రహారాధన ఆయన తండ్రిగా విగ్రహారాధన నడిపించే అధికారులు ఆయన తండ్రిగా అధికారులు మనసును మార్చమని తండ్రి విగ్రహారాధన పరిస్థితి నుంచి మా ప్రజలను తప్పించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఐదుగా మీ కృపను కోరుకుంటూ ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తుంటున్నా. ఆయన ఐదుగా మీ కనికరం చూపించిన తండ్రి నేను ఐదుగా 3 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తుంటున్నా. నేను ఐదుగా నేను వారిని చంపేయాలని వారిపైన ఎన్నో రకాల కుట్రలు ఆయన తండ్రిగా ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా నీ ప్రజలను మీరే కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నేను ఐదుగా ఛత్తీస్గఢ్ ఆయన తండ్రి రాజస్థాన్ కొరకు ప్రార్థిస్తుంటున్నా. ఆయన ఐదుగా ప్రభు దినంలో ఒక సంఘం పైన దాడి చేస్తూ వచ్చినారు, సేవకుని కొడుతూ వచ్చినారు. ఆయన తండ్రిగా సంఘాన్ని ఎంతో హింసిస్తూ వచ్చినారు. ఆయన ఇదిగో మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంకా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆయన తండ్రిగా తండ్రిగా నేను గుజరాత్ ఆయన తండ్రి జార్ఖండ్, బీహార్ ఆయన తండ్రిగా ఒరిస్సా రాష్ట్రాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదిగో మీకు చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నార్త్ స్టేట్స్ ని జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి మణిపూర్, నాగాలాండ్ నాయన తండ్రి అరుణాచల్ ప్రదేశ్ నాయన తండ్రి అస్సాం ఏ ప్రాంతాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఇదిగో మీ ప్రజలకు మీకు ఆపదలు భద్రత ఇచ్చామని ఇదిగో మీ ప్రజలకు మీ కనికరం చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ ప్రజల చుట్టూ మీకు ఆపదలు భద్రత అనుగ్రహించండి. శత్రుసంబంధమైన ప్రతి విధమైన ఇదిగో ఈ పరిస్థితుల నుంచి కూడా మీరు తప్పించుకు చూపించమని ఎవరైతే మీ బిడ్డలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు తండ్రి ఇటువంటి ప్రణాళికలు ప్రజలు రచించే వారికి ఉంటున్నారు. ఇదిగో వారిని మీరే దర్శించి వారి జీవితాల్లో మీ కార్యం నూతన పరచమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఆ రీతిగా సంఘాన్ని హింసిస్తుంటున్న సౌలుని పౌలుగా మార్చి
పౌలు ద్వారా గొప్ప పరిచయం జరిగిస్తూ గొప్ప దేవుడిగా ఉన్నావు. ఆయన తండ్రిలో అటు నూతనమైన కార్యములు ఆయన తండ్రి నేటి దాన్ని మరి తండ్రి ప్రజల జీవితాల్లో కూడా జరిగించి చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఐదుగురు మీ కృపను కోరుకుంటూ ఇజ్రాయల్ దేశం కొరకు ఇజ్రాయల్కి క్షేమం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. మీ కాపుదల భద్రతలో ఉంచండి. ఆయన తండ్రి ప్రతి విధమైన శత్రు యొక్క దాడుల నుంచి ఆయన తండ్రి కొన్ని ప్రజలను మీరే కాపాడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మనుషులను క్షేమం కొరకు ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. మీ కనికరం చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ రీతిగా మన తండ్రి రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మీ కంచెలను కాపుదల భద్రత అనుగ్రహించింది. నేను అదిగో జగన్ విశ్రాంతిని దయచేసి తిరిగి రేపు ఉదయ కాలము ఆయన తండ్రి మీ సన్నిధికి వచ్చినట్లుగా మీకు చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ నాకు ఇచ్చిన ప్రజలతో ఇచ్చిన సహవాసాన్ని బట్టి ఇప్పుడు ఇచ్చిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మేము కేవలం నీ వాక్యం విని వారంగా కాకుండా నీ వాక్యాన్ని ఆయన తండ్రి మా యొక్క జీవితాల్లో అన్వయించుకొని ఈ వాక్యానుసారమైన జీవితాలు కట్టుకోవడానికి మాకందరికీ కావాల్సిన కృప అనుగ్రహించి సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ రాడ్. ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, చెప్తాను. దీపా సిస్టర్ వాళ్ళ మమ్మీ గురించి చేయండి. ముగ్గురు. యాదగిరి బ్రదర్, రేణుకా సిస్టర్. అయితే చిన్న బాబు అభి కొరకు ప్రార్థించండి. అలాగే ఉదయ, ఆమె హాస్పిటల్లో ఉంది, ఆమె తొందరగా కోలుకోవాలని ప్రార్థించండి. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. దీప వాళ్ళ మమ్మీ, యాదగిరి బ్రదర్, రేణుకా సిస్టర్, అబ్బి, ఉదయ సిస్టర్, వీరి కొరకు ముగ్గురు ప్రార్థించండి. సంపత్ బ్రదర్, ప్రైజ్ రాడ్ బ్రదర్. సుజాతక ప్రైజ్ రాడక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రార్థించంటగా రెస్పాన్స్. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతుల పైన ఆసీనుడు అయిన యేసయ్య, సమీపించిన తేజస్సులో నివసించే నా తండ్రి, మా మధ్య దిగి వచ్చిన ప్రభ, మా విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించండి. ప్రతి ప్రార్థనకు, ప్రతి మొరకు ప్రభ మీరు నా తండ్రి సమాధానం దయచేయండి. ప్రభ స్వస్థత దయచేయండి. ప్రభ మేము ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల విషయంలో ప్రభ మీరు గొప్ప కార్యం జరిగించండి. మరి దీప సిస్టర్ వాళ్ళ మదర్ ఇందిరమ్మ గారి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఆ బిడ్డకు ప్రభ సంపూర్ణ స్వస్థత జరగాల ప్రభ. నా తండ్రి ఆ బిడ్డకి క్షేమంను దయచేసి మీరు గృహంకు నడిపించినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే బలహీనతలనందుకు ప్రభ నా తండ్రి మీరు బలపరచండి ప్రభ. ఇంకా సంపూర్ణమైన స్వస్థతతో, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రభ నిలబడుటకు ప్రభ నా తండ్రి సైడ్ ఇన్ఫెక్షన్స్ ప్రభ నా తండ్రి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి రాకుండా ప్రభ నా తండ్రి నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రభ నా తండ్రి నీ యొక్క గాయపడిన హస్తంని ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ. ప్రతి ఇన్ఫెక్షన్ నుంచి ప్రభ బిడ్డను మీరు దూరపరచండి. ప్రతి విధమైన అంధకార మంత్ర చీకటి శక్తులు యేసు శక్తి గల నామములో కాలిపోనుగాక ప్రభ. అదే విధంగా యాదగిరి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆ బిడ్డకు కూడా ప్రభ నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. యాక్సిడెంట్ ద్వారా మరి ఎన్ని మల్టిపుల్ ఇంజరీస్ జరిగినాయో మనకు తెలియదు ప్రభ. నా తండ్రి మీరు సమస్తం ఎరిగిన వాడవు నాయన. నా తండ్రి ప్రభ నీ యొక్క కన్నులు తేటగా చూస్తున్నాయి. ఆ బిడ్డ యొక్క జీవితంలో ప్రభ నా తండ్రి గొప్ప కార్యం జరిగించండి. రక్షణ దయచేయండి ప్రభ, స్వస్థత దయచేయండి ప్రభ. నిన్ను ఎరిగిన బిడ్డగా నా తండ్రి నిలబెట్టి మన విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నా కుటుంబంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కూడా మీరు రక్షణ భాగ్యం దయచేయండి ప్రభ. నా తండ్రి మరి ఉదయ సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. ఏది నిమిత్తం ఆ బిడ్డ హాస్పిటల్ అడ్మిట్ అయింది మాకు తెలియదు, కానీ ప్రభ సమస్తం ఎరిగిన దేవుడు, ప్రతి విధమైన బలహీనతలందు ప్రభ నా తండ్రి ఆ బిడ్డను మీరు బలపరచండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రతి ఎముకను మూలుగను ప్రభ మీరు ముట్టండి నాయన. ప్రతి విధమైనటువంటి అనారోగ్యం నుంచి ఆ బిడ్డకు ప్రభ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం యేసయ్య శక్తి గారి నామంలో. ఆ బిడ్డకు ప్రభ నా తండ్రి గొప్ప ఆరోగ్యం దయచేయండి, స్వస్థత దయచేసి క్షేమంగా ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆ బిడ్డ కూడా ప్రభ సాక్షి బిడ్డగా నిలబెట్టుకోనండి. అదేవిధంగా అభి బ్రదర్ బిడ్డ విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ కూడా మీరు గొప్ప కార్యం జరిగించండి, స్వస్థత పరచండి. ఏ విషయంలో ప్రభా బిడ్డకు బలహీనత ఉన్నదో నా తండ్రి ఆ బలహీనతను మీరు ముట్టండి నాయన ప్రభా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆ బిడ్డను కూడా ప్రభా. నా తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేసి ప్రభా నా తండ్రి కుటుంబంకు సమాధానం దయచేయండి. నీకు గొప్ప కార్యములు జరిగించేవాడు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఇంకా ఎంతమంది అయితే ప్రభా స్వస్థత కొరకు ప్రభా నా తండ్రి విజ్ఞాపనల కొరకు ప్రభా నా తండ్రి చెప్పలేకపోతున్నారు ప్రభా, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బలహీనతలను ఎరిగిన దేవుడవు ప్రభా, వారిలో ఉన్నటువంటి లోపంను సవరించమని ప్రార్థిస్తున్నాం. వారి ప్రభ సంపూర్ణంగా బలపరచండి నా తండ్రి. నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రతి అవయవంలో ప్రభ నా తండ్రి మీకు జీవంను పోసి బ్రతికించండి ప్రభు. వారిని సాక్షి బిడ్డలుగా నిలబెట్టమని, నీకు గొప్ప కార్యం నీ బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. అదే విధంగా నా తండ్రి మరి రేణుక సిస్టర్ విషయంలో కూడా మరి ప్రార్థిస్తున్నాం నైనా. బిడ్డకు
కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ని సరి చేయండి నాయన. ప్రభ నా తండ్రి మీకు గాయపడిన హస్తంతో ముట్టి ప్రభ సరిచేసి నా తండ్రి సేవలో నా తండ్రి ఇంకా గొప్పగా వాడుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ రాడ్ సిస్టర్. కేతుల సిస్టర్. ప్రైజ్ రాడ్ సిస్టర్. ప్రైజ్ రాడ్ బ్రదర్. మైమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవంగల తండ్రి, నీకు వందనం స్తోత్రం నాయన. ఈ రాత్రి కాలం మంది ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు కోట్లాది వందనాలు ప్రభా. ఇంతవరకు వాక్యం చేస్తే మీరు మాతో ఎంతగానో బలపరిచినారు ప్రభా. దేవానికి వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం. దేవానికి రాకడ త్వరలో ఉంది ప్రభా. మేము భూమి మీద సిద్ధపడాలా, అనేక మంది సిద్ధంగా మేము తయారు చేయాలా దేవా. నాటి శక్తిని మాకు దయచేసి రాకడ తప్పించుకోండి దేవా. ముఖ్యంగా యేసుక్రీస్తు నామంలో ప్రభా మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఎంతమంది యేసు ప్రభ బాధల, వేదల, దుఃఖాల, రోగాల కృంగికృషిస్తున్నారు వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నారు. వాళ్ళ జ్ఞాపకం చేసుకుని సంపూర్ణంగా విడుదల దయచేయండి. అంధకార చీకట్లని, దయ్యాలని కాలిపోను గాక సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకోండి. నీ సాకి విడిగా నిలబెట్టండి తండ్రి. నీకు స్తోత్రం. ముఖ్యంగా అభి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డను ముట్టడి తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి దేవా. దీవించండి, సైతాన్ రాజ్యాన్ని కూల్చివేయండి. ఆ బిడ్డకు అనారోగ్యం యేసుక్రీస్తులో కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఆ బిడ్డకు ముందుకు నడిపింపబడాలా తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్న ఆ కుటుంబం అంతా దీవించి ఆశీర్వించి మీరు అక్కడికై సిద్ధపరచుకోండి తండ్రి. ఆ కుటుంబం పట్ల గొప్ప అద్భుతం ఆశ్చర్యక జరిగించండి తండ్రి. యేసయ్యానికి స్తోత్రం. యాదగిరి విషయంలో ప్రార్థిస్తున్న దేవా ఆ బిడ్డను కూడా ముట్టడి తాకండి, సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత దయచేయండి, శోధనలని కొట్టివేయండి, విడుదల దయచేయండి, కుటుంబం అంతా నీ రక్షణ మార్గం నడిపించండి. ఆ బిడ్డకున్న బంధకాలని కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత దయచేసి దీవించి ఆశీర్వదించి మీరు అక్కడ సాక్షిడిగా బిడ్డ నిలబెట్టండి నైనా. నా ప్రభా నా తండ్రి నీకే వందనంలో స్తోత్రంలో నైనా. మరి ఇంద్రమ్మ విషయంలో ప్రార్థిస్తున్న దేవా ఆ బిడ్డను కూడా ముట్టడి తాకండి నైనా. మంచి ఆరోగ్యం స్వస్థత దయచేయండి. ఆ బిడ్డ జీవం పోసిన ప్రాణం పెట్టిన తండ్రి వయ్యా, సర్వాధికారి అయిన తండ్రి నీకు వందనాన్ని. ఆ బిడ్డ ఇంకా బలమైన సేవ చేయాలా, వృద్ధాప్యులను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ అనేక మందికి ఇంకా సువార్త ప్రకటించాలా. ఆ బిడ్డకు ఆయుష్ పొడిగించి దీవించి ఆశీర్వదించి సాక్షిడిగా నిలబెట్టండి. యేసు ప్రభా ఉదయమ్మ విషయంలో ప్రార్థిస్తున్న దేవా ఆ బిడ్డ భయంకరమైన స్థితిలో ఉంది నాయన. నువ్వు జ్ఞాపకం చేసుకున్న దేవుడో ప్రభా. ఎక్కడైతే యేసుప్రభ గాయంతో యేసుప్రభ కృంగి కృషిస్తుందో దేవా ఆ బిడ్డకు యేసుప్రభ పతక అనారోగ్యం కొట్టివేయండి దేవా. ఎముకల జీవాన్ని పోయండి, స్వస్థత దయచేయండి. ఎక్కడైతే కాలిందో దేవా సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. ఆ బిడ్డ సాక్షిడిగా నిలబడాల, కుటుంబం రక్షింపబడును గాక, నీ సొత్తు అవును గాక దేవా. నువ్వు రక్షించుకున్న దేవుడో ప్రభా. ఆ బిడ్డ నీ సన్నిధిలో పాపాలు ఒప్పుకుందినైనా నువ్వు రక్షించుకున్న దేవుడు. ఆ ఇంటి చుట్టూ అగ్నికంచన పెట్టండి దేవా. నీకు వందన. కుటుంబాన్ని బలపరచండి, సన్నిధికి నడిపించి నీ సాక్షిడిగా నిలబెట్టండి తండ్రి. నీకు వందనాలు. కుటుంబం వెళ్తున్న దయ్యాలని రాజ్యం అంతా కూలిపోవాల దేవా. మీరు రాజ్యం కట్టుకునే శక్తి కుటుంబాలకి దయచేయండి తండ్రి. నీ మార్గం తెరవండి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభావ. కుటుంబ శోధనలు మరణాలను కొట్టివేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి రాకడకి సిద్ధపరచుకోమని సేవలు అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకున్న కుటుంబాన్ని ప్రతి ఒక్క మహిమ నీకే కలుగును గాక. యేసు కృష్ణ అడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఈ డిపి బ్రదర్ కొంచెం ప్రార్థిస్తారండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. స్తోత్రం ప్రభా. పరిశుద్ధ గొప్ప దేవా యేసయ్యా నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇంద్రాస్టర్ గారిని మీరు ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి తండ్రి. మీ జీవం పోయండి ప్రభా. ప్రతి అవయవాన్ని కూడా మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, మీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా. యేసయ్యా మీ ఆమె పట్ల మీరు గొప్ప కార్యాలు జరిగించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. యేసయ్యా నీ సాక్షి విడిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నా తండ్రి. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. యాదగిరి బ్రదర్ను కూడా ప్రభా నువ్వు ముట్టండి, తాకండి నాయన. మీ హస్తం తోడుగా ఉంచండి, బలహీనతల నుంచి విడిపించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి ప్రభా. నీ సాక్షి బిడ్డగా నిలబెట్టండి నాయన. పడిన తండ్రి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్న దేవా. ప్రతి అవయాన్ని కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్న తండ్రి. సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తున్న దేవా. యేసు ప్రభా నీకే వందనాలనైనా. అభిబాబు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. బాబుని ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి, ప్రతి సైతాన్ క్రియలన్నీ కాల్చివేయండి ప్రభా. పరిశుద్ధుడా మీ హస్తం బిడకు తోడుగా ఉంచండి. ప్రతి అయ్యా సైతాన్ శక్తులని మీరు బంధించండి, ప్రతి అనారోగ్యం కొట్టివేసి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ కృపలో భద్రపరచండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఉదయ్ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. సిస్టర్ని ముట్టండి, తాకండి, అరికాలు మొదలుకొని నా నెత్తి వరకు నాయన మీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా. పడిన బంధకాల నుంచి మీరు లేవనెత్తండి యేసయ్యా.
మీ హస్తం మీ వాక్కును పంపి బాగు చేయండి నాయన. సిస్టర్ తో మీరు మాట్లాడండి, సైతాన్ దురాత్మలన్నీ బంధించండి ఏసయ్య. నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. మీ హస్తం పట్టి లేవనెత్తండి యేసు ప్రభావంతో మాట్లాడండి. రక్షణ మారుమనసు దయచేయండి ప్రభా. ప్రతి బంధకాలను తెంచివేయండి ప్రభా. ప్రతి ఊర్లను తెంచివేయండి, ప్రతి శోధనలు కొట్టివేయండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నానైనా. సంపూర్ణ ఆరోగ్యం సిస్టర్ కు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీ సాక్షి బిడ్డగా నిలబెట్టండి సిస్టర్ పట్ల ప్రభా. మీరు లేవనెత్తి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా. యేసు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. స్తుతి స్తోత్రాలు నాయన. రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. సిస్టర్ను ముట్టండి, తాకండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అమ్మకు తండ్రి మంచి జీర్ణ శక్తిని దయచేయండి యేసు ప్రభా. ఏ బలహీనత ఉందో ప్రభా మీరు తీసివేయండి యేసు ప్రభా. వాడుతున్న మందుల్లో మీరు రక్త ప్రోక్షణ దయచేయండి. మంచి స్వస్థత మీరు దయచేయండి నాయన. మీరు లేవనెత్తండి యేసు ప్రభా. ప్రతి అనారోగ్య సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి, ప్రతి అనారోగ్యం కొట్టివేయండి యేసు ప్రభా. మంచి స్వస్థత మీరు దయచేయండి. మీ శక్తి మీ బలంతో నింపండి యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇంకా మీ సేవలో బలంగా వాడుకోండి అయ్యా. కుటుంబం చుట్టూ నీ కంచి వేయండి యేసు ప్రభా. పరిశుద్ధుడా మీరే సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇంకా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థిస్తున్నా ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని, రక్షణ మారు మనసు దయచేయమని మీ ఘనమైన హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మీరే కార్యం జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థించిన మీ అందరినీ దేవుడు దీవించిన గాక. స్వరాజ్ అన్న ప్రైజ్ లాడనా? ప్రైజ్ లార్డ్ అన్న. ఆశీర్వాదం ఇవ్వండి అన్న. దయచేసి అందరు కళ్ళు మూసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థాంక్యూ అన్న. ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సిస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ